వచ్చినటువంటి వ్యక్తి సువేందు అధికారి గురించి మాట్లాడాము. ఇప్పుడు కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ వర్మ చర్చ విపరీతంగా వస్తోంది. పర్వేష్ వర్మకి అసలు యాక్చువల్లీ లోక్సభలో టికెట్ ఇవ్వలేదు. అప్పుడు లోక్సభలో టికెట్ ఇస్తారు అని అనుకున్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో టికెట్ ఇవ్వలేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకి ఈ అసెంబ్లీలో ఆయన్ని కీలకంగా ఆయన ఒక పొజిషన్ లోకి వెళ్లబోతున్నారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఢిల్లీ సర్కిల్స్ లో కొన్ని జాతీయ మీడియా ఛానల్లో అయితే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది. అండ్ ఇంకొక పాయింట్ ఇందాక వచ్చిన చర్చలోకి నూపూర్ శర్మకి టికెట్ ఇవ్వలేదు. నూపూర్ శర్మకి టికెట్ ఇవ్వకపోవడం అనేది అంటే ఎందుకు ఇవ్వలేదు అనే విషయం మీద కూడా చర్చ జరిగింది చాలా వరకు. నూపూర్ శర్మకి టికెట్ ఇచ్చి ఉంటే ఒకవేళ నేరేటివ్ ముస్లిం కన్సాలిడేషన్ వైపు వెళ్లి ఉండేదా? ఉండొచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే నేను కూడా మాట్లాడాను ఇదే స్టూడియోలో మనం మాట్లాడాను. నూపూర్ శర్మకి టికెట్ ఇస్తే హిందూ కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు మీరు పర్వేష్ గురించి మాట్లాడారు, కానీ ముస్లిం కన్సాలిడేషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉండే. కానీ ముగ్గురు ఉన్నారు అక్కడ కాంటెస్ట్ లో. ఓవైసీ 7% ఓట్లు తీసుకెళ్లిపోయారు. 7% తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఆలోచించండి, కాంగ్రెస్ కన్నా ఎక్కువ. అవును. సో డెఫినెట్ గా డివైడ్ చేశారు ఓట్స్. అవును. సో ముస్లిం కన్సాలిడేషన్ కూడా జరగలేదు ఈసారి. జరిగింది చాలా మటుకు. వీళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీస్ లో అన్ని ఈ కాన్స్టిట్యున్సీస్ లో మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్. అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూస్తే, అనలిస్ట్ చూస్తే. కరోల్బాగ్ తీసుకోండి. కరోల్బాగ్ లో మీరు లాస్ట్ టైం ఆమ్ ఆద్మీ పార్టీకి 62% ఓట్లు వచ్చినాయి సాయి గారు. 62% ఓట్లు గెలిచారు ఈసారి కూడా. కానీ దట్ ఈస్ నాట్ ఎందుకనేది న్యాచురల్లీ ఆ ముస్లిం ఓట్స్ అక్కడ వాళ్ళు టాక్టికల్ ఓటింగ్ చేశారు. ఓవైసీకి వేస్తే ఓవైసీ గెలుస్తారా ఎంఐఎం, లేదు కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ గెలుస్తారా, కాంగ్రెస్ గెలవలేరు, వాళ్ళకి ప్రసక్తే లేదని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీకి వేశారు. సో గిరిధర్ గారు చెప్పినట్ల ఈ 12 కాన్స్టిట్యున్సీలు ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీస్ లో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు. కాంగ్రెస్ కూడా మంచి ఓట్లు వచ్చినాయి అక్కడ. ఈవెన్ ఎంఐఎం కూడా మంచి ఓట్లు వచ్చినాయి సాయి గారు. కానీ డెఫినెట్ గా మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు మొత్తం అనాలిసిస్ వస్తే కానీ ఇవాళ రాత్రి కానీ రేపు పొద్దున కంప్లీట్ అనలైజ్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఢిల్లీలో ఒక విపరీతమైన ఒక స్వింగ్ జరిగింది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పొచ్చు, ఏదని చెప్పొచ్చు దాని పేరు. కానీ బేసిక్లీ మనం ఇక్కడ కేసీఆర్ ఎందుకు ఓడిపోయారని అందరు అడుగుతుంటారు తెలంగాణలో. అప్పుడు మనం ఎప్పుడు చెప్తుండే కేసీఆర్ ఓడిపోయింది అహంకారంతో ఓడిపోయారని. కేజ్రీవాల్ కూడా ఒక్క శీష్ మహల్ అక్కడ, ఒక ప్రగతి భవన్ ఇక్కడ. ఆలోచించండి, సేమ్ యాటిట్యూడ్. నేను ఎవరిని కలవను, నేను పెద్ద మనిషి, అసలు నన్ను కలవను, నేను అందరికన్నా హానెస్ట్ నేనే, ఇంకెవరు లేరు, సత్య హరిశ్చంద్ర కూడా లేరు, నేనే నంబర్ 1, నాకన్నా మంచివాడు ఎవరు లేరు లోకంలో. ఇది ఒక ఇమేజ్ బిల్డప్. చూడండి ఆ లింక్, ప్యారలల్ లింక్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి. కేసీఆర్ కి బ్రూట్ మెజారిటీ ఉండే దీనికన్నా ముందు సెకండ్ దాంట్లో. ఎవరు ఆలోచించలేదు ఓడిపోతారని. అక్కడ ఆలోచించండి, కేజ్రీవాల్ కూడా అదే సంగతి. 62 సీట్లు ఉన్న వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అనుకున్నారు. కానీ ఇప్పుడు 23-24 సీట్లకు వచ్చేసారు వాళ్ళు. సో డెఫినెట్ గా కేజ్రీవాల్ అహంకారం. నేను ఇప్పుడు చూడండి ఒక ఎక్స్క్యూజ్ రాబోతుంది సాయి గారు. సాయంత్రం దాకా వెయిట్ చేయండి మీరు, వస్తుంది కొత్త ఎక్స్క్యూజ్లు. ఈవీఎంలు, ఓటర్ లిస్టులు, బీజేపీ డబ్బులు పెట్టారు, మందు పెట్టారు, అన్ని వచ్చేస్తుంది బయట. కరెక్ట్. కానీ ఇదే ఎలక్షన్ గెలిచి ఉంటే అన్ని బాగుందని చెప్పేటోళ్ళు. ఓకే. సో కేజ్రీవాల్ గురించి మీరు చెప్పారు సార్.